విశాఖపట్నంలో ఒక మసీదుకి సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు కనిపెట్టినటువంటి నిజాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీని మీద హిందూ సంఘాలు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అతిపెద్దదైనటువంటి అంశం. ఓ రకంగా చెప్పాలంటే వక్ఫ్‌ని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, న్యాయ వ్యవస్థను కూడా ఎట్లా మోసం చేస్తున్నారు అన్నటువంటిది. విశాఖపట్నంలోని సాగర్ నగర్ కాలనీలో నివాస లేఅవుట్ల మధ్యలో ఆయేషా మస్జిద్ పేరుతో అనధికారిక కట్టడం ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కట్టిన దాని మీద స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి కంప్లైంట్ పెట్టారు. అయితే వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో ఆ లేఅవుట్ సొసైటీ వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆర్జీల మీద తగు చర్యలు తీసుకోమని చెప్పి జీవీఎంసీ అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. దీంతో వాళ్ళు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు జీవీఎంసీ కమిషనర్ మీద. దాంతో స్థానిక ముస్లిం నాయకుల నుంచి ఒత్తిడితో జీవీఎంసీ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి సైలెంట్ అయిపోయారు. మహమ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి తెర ముందుకు వచ్చాడు. తను ఒక రిట్ పిటిషన్ వేశాడు హైకోర్టులో. ఏమని? మసీదుని ఇర్ఫాన్ వాళ్ళ తండ్రి కట్టాడని, వాళ్ళు ఆ మసీదుని వక్ఫ్ బోర్డు వాళ్ళకి కూడా ఇచ్చేశారని, జీవీఎంసీ అధికారులు చనిపోయిన తండ్రి పేరుతో నోటీసులు ఇవ్వడం తప్పంటూ అందులో మెన్షన్ చేసుకొచ్చాడు. అలాగే పిటిషనర్ తరపు న్యాయవాది చైతన్య భార్గవ్ వాదనలు వినిపిస్తూ చనిపోయిన వ్యక్తి పేరు మీద ఇచ్చిన నోటీసులు చెల్లవన్నటువంటి వాదన కూడా కోర్టులో చేసుకొచ్చారు. అయితే సాగర్ నగర్ లేఅవుట్ సొసైటీ తరపున ఫణిదత్ వాదనలు వినిపించారు. నోటీసులు చనిపోయిన వ్యక్తి పేరుతో పాటు మసీద్ అసోసియేషన్ పేరుతో కూడా ఇచ్చారు. ఆ నోటీసుని మసీద్ వైస్ ప్రెసిడెంట్ అందుకున్నారు కూడా, కాబట్టి అది చెల్లుబాటు అవుతుంది. మసీదు నిర్మించిన ఆస్తిని మసీద్ అసోసియేషన్ పేరుతో కొనుగోలు చేశారు. అసలు పిటిషనర్ తండ్రికి ఎలాంటి అవకాశం లేదు, అతను కొనలేదు, పిటిషనర్ తండ్రి నేరుగా వక్ఫ్కి అందజేయలేదు అన్నటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసలు అతని స్థలంగా అంది అతను ఎట్లా వక్ఫ్కి చేస్తాడు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఇందులో నాటకాలు ఆడుతున్నారు అన్నటువంటి విషయాన్ని కోర్టులో ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. దీంతో రిట్ పిటిషన్ నుంచి తప్పించుకోవడానికి నకిలీ పత్రాలను ఇర్ఫాన్ సృష్టించాడు అన్నటువంటి పాయింట్ని అందులో మెన్షన్ చేసుకొచ్చారు. రిట్ పిటిషన్ కొట్టేయాలంటూ తమ వాదనలు వినిపించారు. మసీదు భవనం తొలగించేలా జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్న వాదన కూడా చేశారు. ఇద్దరు వాదనలు విన్న హైకోర్టు ఇర్ఫాన్ అనే వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించాడని, దాంతోనే హైకోర్టును ఆశ్రయించాడని తేల్చింది. వారం రోజులుగా మసీదు భవనాన్ని తొలగించమని చెప్పి తుది తీర్పిచ్చింది. వక్ఫ్కి సంబంధించి ఇప్పుడు ఎట్లా తేలింది? ఇది అక్రమ్ మసీదు నకిలీ పత్రాలు వైజాగ్ భూ కబ్జాలో ప్రభుత్వం అయితే సైలెంట్గా ఉంటుంది. అక్టోబర్ 9, 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి తీర్పుని ఇస్తే ఇది అక్రమ మతపరమైన నిర్మాణం, నకిలీ పత్రాలు, న్యాయ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం మరియు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వంటి లోతైన కుట్రను బహిర్గతం చేసినటువంటి అంశంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ వీళ్ళు అడుగుతున్నారు. విశాఖపట్నం సాగర్ నగర్ ఆర్టీడీ లేఅవుట్లోని ప్లాట్ నెంబర్ 26 మీద కేంద్రీకృతమైంది. ఇది నివాస వినియోగాన్ని మాత్రమే అనుమతించే కఠినమైన సహకార సంఘం బైలాల ద్వారా నిర్వహించబడే లేఅవుట్. ఆ నిబంధనలకు పూర్తిగా ఉల్లంఘిస్తూ మున్సిపల్ లేదా పట్టణ ప్రణాళిక అధికారుల నుండి ఎటువంటి ప్రణాళిక అనుమతి లేకుండా భవన అనుమతులు పొందకుండానే ఈ మసీదు కట్టారన్నటువంటి విషయం కూడా కోర్టులో వాదనలో వీళ్ళు ప్రూవ్ చేశారు. ప్రాథమిక అనుమతులు కూడా పొందలేదని ఎత్తి చూపుతూ అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ స్వయంగా చట్ట విరుద్ధంగా దీనికి వ్యవహరించింది అన్నటువంటి తేల్చెప్పారు. మే 7, 2020 నుంచి కూల్చివేత నోటీస్ జారీ చేసింది ఈ తీర్పుల తర్వాతన కోర్టు. అయినా కూడా వాళ్ళెవ్వరూ పట్టించుకోలేదు. 2023లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు కఠినంగా వ్యవహరించి తుది ఉత్తర్వులు జారీ చేయాలంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. కార్పొరేషన్ ఈ నిర్ణయాన్ని పాటించి 26/10/2023 కూల్చివేత ఉత్తర్వులు జారీ చేయడం, కానీ ఆ తర్వాత రహస్యంగా మౌనంగా ఉండిపోవడం, ప్రశ్నించినప్పుడు అధికారులు పోలీసు రక్షణ కోసం వేచి ఉన్నామని చెప్పుకురావడం, ఇదంతా దారుణం అంటూ ఇప్పుడు అక్కడ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో అత్యంత షాకింగ్ అంశం ఏంటంటే మసీదుకి సంబంధించినటువంటి పేరుతో ఆ భూమి వాస్తవానికి సాగర్ నగర్ మసీదు ఆయిషా అసోసియేషన్ పేరు మీద ఉందని, యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి పేరు మీద లేదని కోర్టు కనుక్కుంది. ఇందులో ఈ మొహమ్మద్ ఇర్ఫాన్ తండ్రి 2022లో వక్ఫ్ డీడ్ని అమలు చేశాడు. ఆ భూమిని తాను వ్యక్తిగతంగా కలిగి ఉన్నానని ఇందులో నటించాడని తేల్చారు. ఈ మోసపూరిత డీడ్ని సమర్థించుకోవడానికి వక్ఫ్ డీడ్ తర్వాత అసోసియేషన్ సభ్యుల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా సృష్టించబడింది. 2 పత్రాలు ఒకే రోజు నోటరీ చేయబడ్డాయి. అధికారులు మరియు కోర్టు తప్పుదారి పట్టించడానికి చట్టపరంగా కప్పిపుచ్చడంలో ఇవన్నీ జరిగినాయి అన్నటువంటిది ఇటు వీళ్ళు చెప్పుకొస్తున్నది. హైకోర్టు వెంటనే కుంభకోణాన్ని పరిశీలించి తనకున్న దానికంటే మెరుగైన టైటిల్ని ఎవరు బదిలీ చేయరనే ప్రాథమిక చట్ట సూత్రాన్ని అమలు చేసింది. సరళంగా చెప్పాలంటే మీరు చట్టబద్ధంగా దాన్ని కలిగి ఉండకపోతే మీరు వేరే ఒకరి భూమిని వక్ఫ్ లేదా మతపరమైన ఆస్తిగా ప్రకటించలేరు. ఈ చర్యను అధికారులు మోసం చేయడానికి మరియు కోర్టుకు తప్పుదారి పట్టించడానికి చేసిన ప్రయత్నంగా కోర్టు తేల్చినటువంటి అంశం ఇది.
కూల్చివేతను ఆపడానికి కొత్త రిట్ పిటిషన్లు వేస్తున్నారన్నటువంటి విషయం కూడా తేలింది. అయితే దీంట్లో అటు మేము అన్ని పక్కా సర్టిఫికెట్లతోనే ఉన్నామని చెప్తున్నారు ఆ మసీదు వాళ్ళు.